నా పేరు డాక్టర్ టి హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ ఎన్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ హీట్ స్ట్రోక్. సాధారణంగా మన బాడీ టెంపరేచర్ అనేది చాలా టైట్గా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా 97 నుంచి 99 డిగ్రీ ఫారెన్హీట్ మధ్య మెయింటైన్ అవుతూ ఉంటుంది. దీన్ని బ్రెయిన్లోని థర్మో రెగ్యులేటరీ సెంటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. కానీ సడన్గా దీని మన పరిసరాలకి తగ్గట్టుగా మన బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ సడన్గా ఈ సమ్మర్ టైంలో ఏసీలో ఎక్కువ ఉంటూ సడన్గా బయటకు వెళ్ళడం కానీ, లేదా ఎక్కువగా ఒకే టైంలో ఎక్కువ ఎక్సర్సైజ్లు కానీ, నడక ప్రారంభించడం, లేదంటే రోజువారీ పని కంటే సడన్గా ఎక్కువ పని ఒకే రోజు చేస్తూ ఉండడం, వీటి వల్ల ఏంటంటే బాడీలో ఉండే హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటుంది. హీట్ అనేది 104 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనివలన బాడీలో ఉండే మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. దీన్ని మనం హీట్ స్ట్రోక్ అంటారు. చర్మం కమిలిపోయినట్టు ఉండడం, చర్మం బాగా వేడిగా ఉండడం, తలనొప్పి ఎక్కువగా ఉండడం, తల తిరిగినట్టు ఉండడం, వాంతులు, వికారం రావడం, కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం, ఫిట్స్ లాంటివి రావడం, శ్వాస తీసుకునే ఇబ్బందులు రావడం, శ్వాస అనేది ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండడం. వరద తగిలిన వ్యక్తిని ఆ ప్రదేశం నుంచి చల్లటి ప్రదేశానికి లేదా నీడగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి. బాడీ మీద ఎక్కువగా వేడిగా ఉండే పదార్థాలైన రింగ్స్ కానీ, చైన్స్, బెల్ట్స్ లాంటివి తొలగించాలి. ఆ బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి చల్లనీటి పైన పోయడం కానీ, ఐస్ ప్యాక్స్ కానీ అవైలబుల్లో ఉంటే దాన్ని చంకల్లో కానీ, పొట్ట మీద కానీ, తల మీద కానీ ఉంచడం కానీ చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా డిహైడ్రేషన్ లోన్ కాకుండా 6 నుంచి 8 గ్లాసులు మంచినీళ్ళు తీసుకోవడం, మరియు పండ్ల రసాలు, మజ్జిగ తరచుగా తీసుకోవడం వలన బాడీ డిహైడ్రేషన్ లోన్ కాకుండా ఉంటుంది. మరియు ఎక్సర్సైజ్లు కానీ, వాకింగ్ కానీ ఇవి కొత్తగా స్టార్ట్ చేస్తుంటే ఏమైనా ట్రైనర్ పర్యవేక్షణలో తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 ఈ సమయంలో మనకి బయటకు వెళ్ళే పని అయితే గొడుగులు కానీ, టోపీలు కానీ ధరించడం వలన కొంతవరకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీస్ కోసం 24 గంటలు ఎన్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.